ఆల్ ఆఫ్ యూ సీ లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్ గురించి బేసిక్స్ చెప్పుకున్నాము. ఈ క్లాస్లో మనము డెన్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేద్దాం? డెన్సిటీ గురించి. ఎప్పుడైనా మనము రోజు క్లాస్ వింటేనే మనకి ఏంటనేది ఒక ఫ్లో అనేది వస్తుంది. ఓకేనా, 1 షాట్ వీడియోనో 1 గంట 2 గంటల వీడియోనో చూస్తే మనకు ఏమీ రాదనమాట. ఓకే, నవ్వు ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ వచ్చి డెన్సిటీ. ఓకే, టాపిక్ డెన్సిటీ. ఓకే, వాట్ ఈజ్ డెన్సిటీ? ఇక్కడ చూస్తే ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్. వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మాస్కు వాల్యూమ్కు రేషియో చెప్తున్నాడు వాడు. డెన్సిటీ అంటే అర్థమైంది, మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, డెన్సిటీ ఫార్ములా అది. నౌ సీ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డెన్సిటీస్ ఉన్నాయి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ డెన్సిటీస్. ఒకటి వచ్చి అబ్జల్యూట్ డెన్సిటీ. ఓకే, ఒకటి వచ్చేది అబ్జల్యూట్ డెన్సిటీ. దాన్ని నేను ఏడి అని రాస్తా. అబ్జల్యూట్ డెన్సిటీని ఏడి అని రాస్తా. ఓకే, ఇక్కడ అబ్జల్యూట్ డెన్సిటీ అనేది సాలిడ్కు లిక్విడ్కు గ్యాసెస్కు సేమ్గా ఉంటుంది. ఓకే, సాలిడ్ లిక్విడ్కు గ్యాసెస్కు. ఇక్కడ అబ్జల్యూట్ డెన్సిటీ, ఇక్కడ దీని యూనిట్స్ వచ్చి కేజీ పర్ మీటర్ క్యూబ్ డెన్సిటీ యూనిట్స్, ఆర్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్ ఆర్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, నౌ సీ అబ్జల్యూట్ డెన్సిటీ ఆఫ్ యాన్ ఐడల్ గ్యాస్. ఓకే, అబ్జల్యూట్ డెన్సిటీ ఆఫ్ యాన్ ఐడల్ గ్యాస్. ఇక్కడ చూస్తే ఇక్కడ జనరల్గా ఐడల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి మనకు? ఐడల్ గ్యాస్ ఈక్వేషను పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇక్కడ ఎన్ అంటే ఏంది? మోల్. మోల్ అంటే ఏంది? వెయిట్ బై మోలార్ మాస్. ఓకే, ఇప్పుడు ఈ విని నేను ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది? డబ్ల్యూ బై వి అవుతుంది. ఓకే, డబ్ల్యూ బై వి అంటే ఏంది? డెన్సిటీ. అంటే అప్పుడు డబ్ల్యూ బై వి ప్లస్లో నేను డెన్సిటీ పెడితే డి పెడితే అప్పుడు ఏమవుతుంది? పి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఆర్టీ బై ఎం అవుతుంది. ఇప్పుడు డెన్సిటీని నేను ఇక్కడే పెట్టి, ఓకే, డెన్సిటీని నేను ఇక్కడే ఉంచి ఈ రెండింటిని నేను ఈ వైపు తీసుకొచ్చాను అనుకో, అప్పుడేమవుతుంది? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పిఎం బై ఆర్టీ అవుతుంది. అంతేనా? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పిఎం బై ఆర్టీ అవుతుంది. అబ్జల్యూట్ డెన్సిటీ ఆఫ్ యాన్ ఐడల్ గ్యాస్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనము ఆర్ వాల్యూ, ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ వాల్యూ 0.0821 తీసుకున్నామనుకో, అప్పుడు డెన్సిటీ యూనిట్స్ అనేవి చేంజ్ అవుతాయి, గ్రామ్ పర్ లీటర్ అవుతాయి. డెన్సిటీ యూనిట్ గ్రామ్ పర్ లీటర్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్గా డెన్సిటీ యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్ ఆర్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. కానీ ఆర్ వాల్యూ మనం 0.0821 తీసుకుంటే అప్పుడేమవుతుంది? డెన్సిటీ గ్రామ్ పర్ లీటర్ అవుతుంది యూనిట్ అనేది. ఓకేనా? ఈ స్లైడ్లో మనకు ఏమర్థమైందంటే డెన్సిటీ యూనిట్స్ 2 ఉంటాయనేది అర్థమైంది. ఓకేనా? కేజీ పర్ మీటర్ క్యూబ్, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ గ్రామ్ పర్ లీటర్. గ్రామ్ పర్ లీటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆర్ వాల్యూ 0.0821 తీసుకుంటే అప్పుడు గ్రామ్ పర్ లీటర్ అనేది తీసుకుంటాము డెన్సిటీ యూనిట్. ఇంకొకటి నౌ ఇక్కడ చిన్న క్వశ్చన్ ఇచ్చినాడు చూడండి. ఓకే, క్యాల్కులేట్ డెన్సిటీ ఆఫ్ యాన్ ఐడల్ గ్యాస్ హ్యావింగ్ మోలార్ మాస్ 44.8 గ్రామ్ పర్ మోల్ అట్ 1 atmosphere అండ్ 0 degrees C అని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఐడల్ గ్యాస్ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఐడల్ గ్యాస్కు
ఐడల్ గ్యాస్కు డెన్సిటీ ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు PM/RT. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు PM/RT. ఇప్పుడు మనకు ఈడ ఐడల్ గ్యాస్ అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఐడల్ గ్యాస్ అని చెప్పినాడు ఇక్కడ. ఓకే, ఐడల్ గ్యాస్ అని చెప్పాడు. దానికి డెన్సిటీ ఫార్ములా ఏంది? PM/RT. ఇక్కడ ప్రెజర్ ఏమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అప్పుడు దీని ప్లేస్లో నేను ఏం తీసుకుంటా? 1 తీసుకుంటా. ప్రెజర్ ప్లేస్లో 1 తీసుకుంటా. మోలార్ మాస్ ఎంత ఇచ్చినాడు? 44.8 ఇచ్చినాడు. ఓకే, జనరల్గా మనము స్టార్టింగ్ క్లాసులలో చెప్పుకున్నాము, టెంపరేచర్ క్వశ్చన్లో 0 degrees కానీ 273 Kelvin కానీ ఇచ్చినప్పుడు ఆర్టీ వాల్యూ, ఈ ఆర్టీ వాల్యూను 22.4గా తీసుకోవాలి అని చెప్పిన, ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. అందుకోసం ఇక్కడ రాసిన నేను అది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆర్ వాల్యూ వేసి టెంపరేచర్ వేసి మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే కష్టం. ఓకే, టైం వేస్ట్. నేను ముందే చెప్పాను, స్టార్టింగ్ క్లాసులు వింటే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఇది వేసినాను అనేది. ఇప్పుడు దీని వాల్యూ నేను 22.4 వేసిన. ఎందుకు వేసినాను? ఇక్కడ 0 degrees ఇచ్చినాను కాబట్టి టెంపరేచరు. ఓకే, అప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది? 2 g/L. ఇక్కడ యూనిట్ చూడండి, 2 g/L. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఐడల్ గ్యాస్ ఇచ్చినాడు, ఆర్ వాల్యూ ఎంత తీసుకుంటాం? 0.0821 తీసుకుంటాం. ఓకే, ఓకేనా? నౌ ఇంకొక డెన్సిటీ ఏంటి? మనం డెన్సిటీలు 2 అని చెప్పినాం కదా. ఒకటేంటి? 2 types ఆఫ్ డెన్సిటీలు ఉన్నాయి. ఒకటి అబ్సల్యూట్ డెన్సిటీ. ఓకే, ఇంకొకటి ఏంటంటే రిలేటివ్ డెన్సిటీ, ఆర్డి. రిలేటివ్ డెన్సిటీని ఆర్డి అంటాం. ఇది రిలేటివ్ డెన్సిటీ అనేది యూనిట్లెస్. ఓకే, రిలేటివ్ డెన్సిటీ అనేది యూనిట్లెస్. ఇక్కడ ఓకేనా, రిలేటివ్ డెన్సిటీలో ఫర్ సాలిడ్ అండ్ లిక్విడ్ మనం వాటర్కు రిలేట్ చేస్తాం. ఓకే, సాలిడ్ అండ్ లిక్విడ్కు క్వశ్చన్లో మనం సాలిడ్ సబ్స్టెన్స్ కానీ లిక్విడ్ సబ్స్టెన్స్ కానీ ఇస్తే దాన్ని మనం వాటర్కు రిలేట్ చేస్తాం అన్నమాట డెన్సిటీ కనుక్కునేటప్పుడు. ఇప్పుడు సాలిడ్కు లిక్విడ్కు క్వశ్చన్లో ఏదైనా సాలిడ్ ఇచ్చినాడు అనుకో, లేకుంటే లిక్విడ్ ఇచ్చినాడు, దాన్ని రిలేటివ్ డెన్సిటీ కనుక్కోవాలంటే దాన్ని మనము వాటర్కి రిలేట్ చేస్తాం. అప్పుడు మనకు ఫార్ములా ఏమొచ్చింది? డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్. సాలిడ్ ఇస్తే మనం సాలిడ్ తీసుకుంటాం, ఇక్కడ లిక్విడ్ ఇస్తే లిక్విడ్ తీసుకుంటాం ఏదో ఒకటి, బై డెన్సిటీ ఆఫ్ వాటర్. జనరల్గా డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏంది? 1 g/ml. ఓకే, 1 g/ml. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ యాన్ సాలిడ్. ఓకే, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఏ సాలిడ్. ఓకే, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఈజ్ 5.8. మనకు రిలేటివ్ డెన్సిటీ ఇచ్చి, సాలిడ్ రిలేటివ్ డెన్సిటీ ఇచ్చి మనకేం కనుక్కోమన్నాడంటే డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, రిలేటివ్ డెన్సిటీ ఇచ్చాడు, డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. అప్పుడు మనకు జనరల్గా ఫార్ములా ఏంది? రిలేటివ్ డెన్సిటీ ఆర్డి ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. అంతేనా? ఇప్పుడు చూడండి, రిలేటివ్ డెన్సిటీ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు? 5.8 ఇచ్చాడు. దీని ప్లేస్లో నేను 5.8 రాస్తా. ఓకే, అప్పుడు డెన్సిటీ ఆఫ్ సాలిడ్ అనేది మనం అలానే రాస్తాం, బై వాటర్ డెన్సిటీ 1. ఓకే, ఇది ఇలా వస్తే ఏమవుతుంది? 5.8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ సాలిడ్. ఓకే, అప్పుడు మనకి ఎంత వచ్చింది? 5.8 వచ్చింది. అంతేనా? దీని ప్లేస్లో నేను ఎంత రాసినానంటే 5.8 రాసినాను. ఇది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని ప్లేస్లో నేను 1 రాసిన. ఇది ఇలా వెళ్తే ఏమవుతుంది? 5 × 1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకేనా? ఎప్పుడైనా రిలేటివ్ డెన్సిటీ ఫర్ సాలిడ్ లిక్విడ్కు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనము వాటర్తో రిలేట్ చేస్తాము. వాటర్ డెన్సిటీ వచ్చి g/ml. ఓకే, 1 g/ml. ఓకే, కాబట్టి ఇక్కడ మనము 1 తీసుకున్నాము.
నౌ వేపర్ డెన్సిటీ. ఇక్కడ వేపర్ డెన్సిటీని నేను వీడి అనుకున్నాను. ఓకే, వేపర్ డెన్సిటీని వీడి అనుకున్నా. ఇప్పుడు చూడండి, జనరల్గా వేపర్ డెన్సిటీ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్. వేపర్ డెన్సిటీ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ వేపర్ డెన్సిటీని కనుక్కునేటప్పుడు మనము విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ తీసుకుంటాం. అంటే దీని ఫార్ములా ఏంటంటే వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ గ్యాస్ బై డెన్సిటీ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ ఏం తీసుకున్నాము, డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, డెన్సిటీ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటున్నాం. ఓకే, వేపర్ డెన్సిటీని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనేది ఉంటాయి. ఓకే, సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఇప్పుడు చూడండి ఓకే, వేపర్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్. ఓకే, డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఫార్ములా ఏంది, PM/RT. ఓకే, డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఫార్ములా PM/RT. ఓకే, డెన్సిటీ ఆఫ్ H2O కనుక్కునేటప్పుడు ఓకే, డెన్సిటీ ఆఫ్ H2O అన్నా కానీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు PM/RT కదా. ఓకే, ఇక్కడ గ్యాస్ తెలియదు కాబట్టి, ఏ గ్యాస్ అనేది తెలియదు కాబట్టి మనం M ప్లేస్లో ఏమీ తీసుకోమన్నమాట. ఓకే, ఇక్కడ మనకు H2 మోలార్ మాస్ ఎంత 2 వస్తుంది అంతేనా. కాబట్టి M ప్లేస్లో నేను 2 పెట్టాను. ఓకే, సేమ్ టెంపరేచర్ ప్రెజర్ కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాను. ఆర్ ఎలాగూ కాన్స్టెంటే, ఈ ఆరు ఈపీ ఈటీ క్యాన్సిల్ అయిపోతే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు M/2 వస్తుంది. ఓకేనా. ఇక్కడ నేను M ప్లేస్లో ఏమీ రాయలేదు, ఎందుకంటే మనకు గ్యాస్ పేరు తెలియదు కదా, కాబట్టి మోలార్ మాస్ అనేది మనం తెలుసుకోలేము. ఇక్కడ గ్యాస్ అనేది మనకు తెలిసింది H2 అనేది, కాబట్టి నేను డౌన్ సైడ్ ఏం వేసిన, M ప్లేస్లో 2 వేసాను. ఓకే, H2 ఒక హైడ్రోజన్కు 2, ఒక హైడ్రోజన్కు 1, 2 హైడ్రోజన్లకు 2. ఓకే, నౌ అప్పుడు వేపర్ డెన్సిటీ ఫార్ములా సింపుల్గా ఏంటంటే M/2 విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అన్నప్పుడు వేపర్ డెన్సిటీ ఫార్ములా M/2. నౌ ఇక్కడ చూస్తే మనము క్యాలిక్యులేట్ వేపర్ డెన్సిటీ ఆఫ్ O2 అన్నాడు. ఓకే, క్యాలిక్యులేట్ వేపర్ డెన్సిటీ ఆఫ్ O2 అన్నాడు. విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అని చెప్పలేదు, వాడు ఇవ్వనప్పుడు మనం హైడ్రోజన్ అనే తీసుకుంటాం. అప్పుడు వేపర్ డెన్సిటీ ఫార్ములా ఏంది, M/2. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చాను కాబట్టి ఆక్సిజన్ మాస్ ఎంత 32, O2 అంటే 32. అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే 16 వస్తుంది. ఓకేనా, ఏమొస్తుంది 16 వస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, మనకు ఈడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ వేపర్ డెన్సిటీ ఆఫ్ CH4 గ్యాస్ విత్ రెస్పెక్ట్ టు హీలియం అన్నాడు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అన్నప్పుడు డౌన్ సైడ్ హైడ్రోజన్ తీసుకున్నాము. విత్ రెస్పెక్ట్ టు హీలియం అన్నప్పుడు డౌన్ సైడ్ ఏం తీసుకుంటాము, వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు M/హీలియం. హీలియం మాస్ ఎంత, మోలార్ మాస్ 4, కాబట్టి దీని ప్లేస్లో నేను ఎంత తీసుకుంటాను, 4 తీసుకుంటాను. ఓకే, విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అన్నప్పుడు ఇక్కడ 2 తీసుకున్నాము, విత్ రెస్పెక్ట్ టు హీలియం అన్నప్పుడు నేను 4 తీసుకున్నా. అప్పుడు వేపర్ డెన్సిటీ ఫార్ములా దీనికి ఏమవుతుంది, వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మోలార్ మాస్ బై 4. ఓకే, CH4 మోలార్ మాస్ ఎంత 4, CH4 16, కాబట్టి దీని ప్లేస్లో 16 వేసినాను. అప్పుడు 16/4 వస్తుంది ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ మీకు రావాలి అంటే ఓకే, నేను ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్ మీరు వినండి, అప్పుడు మాత్రమే మీరు ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయగలుగుతారు. లేకుంటే ఇది ఏంటి అని ఆలోచిస్తారు కొంచెం సేపు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడు, క్యాలిక్యులేట్ వేపర్ డెన్సిటీ ఆఫ్ ఏ మిక్సర్ కంటైనింగ్ 5 moles ఆఫ్ O2 అండ్ 3 moles ఆఫ్ SO3 విత్ రెస్పెక్ట్ టు CH4. అప్పుడు దీని ఫార్ములా ఏమొస్తుంది, ఇక్కడ వేపర్ డెన్సిటీ కనుక్కోమని చెప్పాను కాబట్టి వేపర్ డెన్సిటీ ఫార్ములా VD ఈజ్ ఈక్వల్ టు ఓకే మోలార్ మాస్ బై విత్ రెస్పెక్ట్ టు CH4 అన్నాడు కాబట్టి CH4 మాస్ వేస్తాయి. ఇక్కడ CH4 మాస్ ఎంత వస్తుంది జనరల్గా చెప్పండి, CH4 మాస్ 16, ఈడ తీసుకున్నాం కదా 16, ఈడ అంతే
16 తీసుకుంటాం. అదే విత్ రెస్పెక్ట్ టు హీలియం అన్నప్పుడు దీని కింద ఏమొస్తుంది, m కింద 4, హీలియంకు ఎంత రాసినాము 4 రాసినాము. అదే విత్ రెస్పెక్ట్ టు CH4 అని చెప్పినాడు కదా, విత్ రెస్పెక్ట్ టు CH4 అన్నప్పుడు మనం ఏం రాసినాము, దీని మోలార్ మాస్ రాసినాం 16. ఓకే, ఇప్పుడు వేపర్ డెన్సిటీ మనకు ఫార్ములా వచ్చింది ఈ క్వశ్చన్కు, ఓకే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు m/16 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఈ m అనేది తెలియాలి. m అనేది తెలియాలంటే మోలార్ మాస్ తెలియాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మోలార్ మాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, నౌ సీమా ఒక్క నిమిషం మోలార్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా. ఎప్పుడైనా గ్యాసెస్ మిక్సర్ అని ఇచ్చినప్పుడు, 2 గ్యాసెస్లు ఇచ్చినప్పుడు మోలార్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యావరేజ్ మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా, మనం ముందే చెప్పుకున్నాం యావరేజ్ మోలార్ మాస్ ఎలా ఫైండ్ అవుట్ చేసేది. ఓకే, జనరల్గా మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మోల్ ఇంటూ మోలార్ మాస్ అవుతుంది. ఓకే, యావరేజ్ మోలార్ మాస్ ఫార్ములా ఏంది, యావరేజ్ మోలార్ మాస్ ఫార్ములా వచ్చి యావరేజ్ మోలార్ మాసు టోటల్ వెయిట్ బై టోటల్ మోలు. ఓకేనా, ఈ క్వశ్చన్లో రెండు గ్యాసెస్ ఇచ్చాడు కాబట్టి ఈ 2 గ్యాసెస్ వెయిట్ రాయాలి. వెయిట్ ఆఫ్ O2 ప్లస్ వెయిట్ ఆఫ్ SO3 బై మోల్ ఆఫ్ O2 ప్లస్ మోల్ ఆఫ్ SO3. ఓకే, ఇది యావరేజ్ మోలార్ మాస్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు వెయిట్ రావాలంటే O2 వెయిట్ రావాలంటే మనకు ఫార్ములా అయింది మోల్ ఇంటూ మోలార్ మాస్. ఇక్కడ O2కు మోల్ ఎన్ని ఇచ్చాడు, 5 ఇచ్చాడు. దీని మోలార్ మాస్ ఎంత, ఆక్సిజన్ మోలార్ మాస్ చెప్పండి ఎవరైనా, 32. అంటే ఇప్పుడు 32 అంటే 5 ఇంటూ 32 అనే కదా, 5 ఇంటూ 32 అప్పుడేమవుతుంది 160 వస్తుంది. ఓకే, దీని ప్లేస్లో నేను ఎంత రాస్తా, 160 రాస్తా. ప్లస్ SO3 మోలార్ మాస్ ఎంత, SO3 మోలార్ మాస్ S మాస్ 32, O3 అంటే టోటల్ 80 వస్తుంది. ఓకే, ఇక్కడ 3 మోల్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 80 అంతే కదా. ఇక్కడ ఏం రాయాలా, 3 ఇంటూ 80 రాయాలా. 3 ఇంటూ 80 అంటే 240 వస్తుంది. ఇక్కడ ఎంత రాస్తాం, 240 బై దీని O2 మోల్ ఎంత, 5 ఇచ్చాడు, దీని ప్లేస్లో 5 రాస్తా. N2 మోల్ ఎంత, O2 మోల్ 5 ఇచ్చాడు, S2O3 మోల్ ఎంత 3 ఇచ్చినాడు, దీని ప్లేస్లో 3 రాస్తా. అంటే 5 + 3. ఓకే, 160 + 240 బై 5 + 3. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకేమొస్తుంది, 50 వస్తుంది. ఇప్పుడు మోలార్ మాస్ వచ్చిందా, ఇప్పుడు చెప్పండి. వేపర్ డెన్సిటీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మోలార్ మాస్ బై విత్ రెస్పెక్ట్ టు CH4 అని చెప్పినాడు. CH4 16, ఇప్పుడు మోలార్ మాస్ 50/16 అంతేనా. దీని ప్లేస్లో 50 రాసిన అంతేనా, 50/16 అప్పుడు 3.12 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ స్లైడ్లో మీకు ఏమర్థమైంది, మిక్సర్ కంటైనింగ్ అన్నప్పుడు ఓకే యావరేజ్ మోలార్ మాసు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ రాసిన చూడు, ఇఫ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ దెన్ క్యాలిక్యులేట్ యావరేజ్ మోలార్ మాస్. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది యావరేజ్ మోలార్ మాస్, ఇదే మనం క్యాలిక్యులేట్ చేసింది యావరేజ్ మోలార్ మాస్. ఓకేనా, ఇప్పుడు జనరల్గా ఇక్కడ రిలేటివ్ డెన్సిటీని ఇంకొక పేరుతో మనం ఏం పిలుస్తామంటే స్పెసిఫిక్ గ్రావిటీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము, స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అన్నా రిలేటివ్ డెన్సిటీ అన్నా సేమే. ఓకే, నవ్సి ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.